ఈరోజు ఒక మెనూ రకాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. చూపిస్తే చూడండి. నందిని అనమాట. ఇది చెట్టుకు వచ్చేటప్పటికి కనీసం 25 నుంచి 30, 40, 50 కాయల వరకు కూడా కాస్తాయి. నేల తీరుని బట్టి కాసే అవకాశం ఉండేది. పూత అనేది ఒక్కసారి పూసేసే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ ఈ గుత్తికి 5 కాయలు ఉన్నాయి. అట్లా 8, 9 కాయలు కూడా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే 80 నుంచి 90 రోజుల వరకు పంట అనమాట, నేల తీరుని బట్టి. ఇది ఎల్లో మజాక్ తట్టుకునే అవకాశం ఉంది, పల్లాకు తెగులను తట్టుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు వేసినా కానీ 8, 9, 10 బస్తాల వరకు అవుతాయి నేల తీరుని బట్టి. పూత కూడా చిక్కుడు పూతలే వస్తుంది. చూడండి, చూడముచ్చటగా ఉంటుంది. చేనంతా కూడా చాలా చూడముచ్చటగా ఉంటుందన్నమాట. ఇది కనుక మనం ఎద పొలాలు అంటే వరి ఎద పొలాల్లో వేసినట్లయితే 10 బస్తాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. చూస్తాకి కాయ చిన్నగా ఉంటుంది, దిగుబడులు అనేవి గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. పొలం మీద అయితే మనకి కనపడదు పైరు, మనం సంచుల్లోకి వెళ్ళేటప్పటికి దిగుబడి మాత్రం బాగా వస్తుంది. నందిని రకం అన్నమాట. గుత్తులు గుత్తులుగా కాయలు అవి చూడండి, గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంది. చిన్న చిన్న కాయ, అది పురుగు కూడా తొందరగా ఆశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాయకి బాగా నూగు ఉండటం వల్ల, చూడండి, కాయకి నూగు ఉండటం వల్ల పురుగు కూడా తొందరగా ఆశించే అవకాశం అనేది కూడా ఉండదన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.